Hello everyone, good evening. Today session we're going to discuss about Git. ఓకే, సో గిట్ గురించి బ్రీఫ్గా మనం చెప్పుకునేటప్పుడు ఒక చిన్న ఐ మీన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద గిట్, ఐ మీన్ వేర్ వి కెన్ బి యూస్ అండ్ వాట్ ఇస్ ద అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేది మనం డిస్కస్ చేసుకుని మనం గిట్ దగ్గరికి వద్దాం. ఓకే, సో టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. నార్మల్గా అందరికి గూగుల్ షీట్స్ గురించి ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఓకే, నార్మల్గా సపోజ్ నేను ఒక గూగుల్ షీట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, సమ్ షీట్ ఒకటి క్రియేట్ చేశాను. సపోజ్ నేను ఒక ట్రిప్ ప్లాన్ చేశాను అనుకోండి, మన బ్యాచ్లో ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు కదా. సో ఒక షీట్ క్రియేట్ చేసి నేను ఏం చెప్పానంటే, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఫిల్ దిస్ షీట్ అని చెప్పాను నేను. ఓకే, సో ఈ షీట్ని ఫిల్ చేస్తాను. షీట్ నేను క్రియేట్ చేశాను, గూగుల్ షీట్. ఓకే, గూగుల్ షీట్ క్రియేట్ చేసి నేను షేర్ చేశాను. ఓకే, షేర్ చేసేటప్పుడు నేను ఎలా షేర్ చేస్తాను? విత్ హెల్ప్ ఆఫ్ ద జీమెయిల్ ఐడీస్ ఇస్తాను. ఎవరికైతే షేర్ చేయాలన్న వాళ్ళ యొక్క జీమెయిల్ ఐడీస్ ఇస్తాను. ఓకే, జీమెయిల్ ఐడీస్ ఇచ్చి ఆ రెస్పెక్టివ్ పర్సన్కి నేను ఈ షీట్ అనేది షేర్ చేస్తాను. ఓకే, షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి, ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ద లొకేషన్. ఎందుకంటే ట్రిప్కి వెళ్ళేటప్పుడు సపోజ్ మనకు ఆ వెహికల్ ఈజ్ అరేంజ్ చేసుకోవాలా, లేదంటే సపోజ్ నాకు బైక్ ఉంది, ఒకరికి ఉండదు, లేదా ఒకరికి కారు ఉంది, కొంతమందికి ఉండకపోవచ్చు వాళ్ళ స్టేటస్. సో ఓకే, ఐఎమ్ డ్రైవింగ్ విత్ ద కార్ ఆర్ బైక్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఎవరైతే కొన్ని ఫీల్డ్స్ ఇస్తాను, వాళ్ళ యొక్క నేమ్ అండ్ మొబైల్ నెంబర్, సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళందరినీ ఫిల్ చేయమని చెప్తాను. ఓకే, ట్రిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఓకే, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నాను. ట్రిప్ అయిపోయింది. ట్రిప్ అయిపోయిన తర్వాత సమ్ ఎక్స్పెన్సెస్ ఫిల్ చేయమని చెప్తాను. ఎవరెంత ఎక్స్పెన్సెస్ మీన్ ఎవరు స్పెండ్ చేస్తారనేది. ఇంకొకరు 5K స్పెండ్ చేస్తుంటారు, ఒక 10K, ఇంకోళ్ళు 15K, ఇంకోళ్ళు 5K, అలా స్పెండింగ్ అనేది చేసి ఆన్ యావరేజ్ సమ్ టోటల్ చేసి దాని మీద నెంబర్ ఆఫ్ పీపుల్ డివైడ్ చేసి ద ఎక్స్పెన్సెస్ అనేవి మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్లో సపోజ్ నేను ఫిల్ చేసే ఈ ప్రాసెస్లో ఒక పర్సన్ సమ్ పర్సన్ 1 అనేవాళ్ళు 10K అనేది అప్డేట్ చేశారు. పర్సన్ 2 అనేవాళ్ళు 15K అప్డేట్ చేయడంతో పాటుగా ఈ 10K తీసేసి 5K చేశారు. ఓకే, ఈ 10K తీసేసి 5K చేశారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? హీస్ లాసింగ్ హిస్ మనీ అండ్ ఆల్సో ద డేటా అనేది. బట్ ఇక్కడ మీకు ఏంటంటే ఈ గూగుల్ షీట్లో మీరు యాడ్ ఆర్ అప్డేట్ చేసిన డేటా అనేది ఎవరు మోడిఫై చేశారు, ఎవరు యాడ్ చేశారు, ఎవరు అప్డేట్ చేశారు, ఓన్లీ లాస్ట్ మోడిఫైడ్ ఇన్ఫర్మేషన్ మటుకే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, లాస్ట్ ఎవరైతే మోడిఫై చేశారో ఈ షీట్ యొక్క ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీరు లాస్ట్ ఎవరు అప్డేట్ చేశారో ఆ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఆర్ ద పర్సన్ నేమ్ మటుకి మీకు చూపిస్తుంది అక్కడ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే. సో సపోజ్ నేను నా యొక్క ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేసిన, వేరే వాళ్ళ ఎక్స్పెన్సెస్ 10K కాబట్టి 5K చేసేసాను. తర్వాత వేరే వాళ్ళ ఎక్స్పెన్సెస్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళు. సో ఇక్కడ ఈ యొక్క పొజిషన్కి వచ్చేసరికి లాస్ట్ అప్డేట్ అంటే ఈ పర్సనే వస్తాడు. సో పర్సన్ 10 అనుకుంటే. బట్ ఏదైతే పర్సన్ 1 అనేవాడు, వాడి యొక్క పర్సన్ 2 అనేవాడు 15K యాడ్ చేసుకుని ఈ 10Kని 5 కింద మాడిఫై చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పర్సన్ 1 ఆ పర్సన్ 2 చేసిన తర్వాత పర్సన్ 10 అని ఎవరైతే మాడిఫై చేస్తారో లాస్ట్ మాడిఫైడ్ వాడే ఉంటుంది. కాబట్టి యాక్చువల్లీ హూ డిడ్ దిస్ చేంజెస్ అనేది నేను ఐడెంటిఫై చేయడం వెరీ డిఫికల్ట్. ఓకే, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎవరు మాడిఫై చేశారు, ఈ పర్టికులర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరు మాడిఫై చేశారు, ఎవరు చేంజెస్ చేశారు. ఓకే, లేదు ఒక పర్టికులర్ పర్సన్
ఓకే, పర్సన్ 6 అనే పర్సన్ చేంజ్ చేసిన చేంజెస్ ఒక్కటే నేను రివర్ట్ చేసేలా రిమూవ్ చేసేయాలి. అంటే నేను ఇందులో రిమూవ్ చేయలేను, ఎందుకంటే పర్సన్ 6 ఏమేం చేంజ్ చేశాడో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రాకింగ్. ఓకే, ఏం ట్రాకింగ్ ఇక్కడ? ఇండివిజువల్ పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 అనే వాళ్ళు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇలా మల్టిపుల్ మీన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఒక పర్టిక్యులర్ షేర్డ్ రిసోర్స్ మీద పనిచేసేటప్పుడు దీనిని ఎవరు మాడిఫై చేస్తున్నారు, డేటాని ఎవరు యాడ్ చేస్తున్నారు, సో డేటాని ఎవరు డిలీట్ చేస్తున్నారు అనేది మనకి, డేటాని ఎవరు మోడిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ అప్డేట్, ఎవరు అప్డేట్ చేస్తున్నారు, ఎవరు యాడ్ చేస్తున్నారు, ఎవరు డిలీట్ చేస్తున్నారు అనేది ట్రాక్ చేయడం వెరీ డిఫికల్ట్. ఓకే, ద సింపుల్ మన యొక్క ట్రిప్ ట్రాకింగ్ లోనే వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఓకే, ద సేమ్ వే మన ఒక బిగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ద ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ మీరు నిన్న ఫుల్ స్టాక్ లో ఒక ఫ్లో విన్నారు కదా. సో ఒక ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఉంటుంది. ఓకే, ద బ్యాక్ ఎండ్. ఓకే, దో మనం ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేసిన ఈ కోడ్ ని అండ్ బ్యా సారీ ఫ్రంట్ బ్యాక్ ఎండ్ లో డెవలప్ చేసిన ఈ కోడ్ ని అండ్ ఫ్రంట్ ఎండ్ లో మనం రాసిన ఈ కోడ్ ని, సో రెండిట్లో మనం ఇంటిగ్రేట్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ గా డిజైన్ చేస్తాం. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ లో మన కోడింగ్ డెవలప్మెంట్ కూడా మనకి ఈ ఫ్రంట్ ఎండ్ ఒకటి, ద బ్యాక్ ఎండ్ ఒకటి కూడా మనం సెపరేట్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఈ ఫ్రంట్ ఎండ్ లో కూడా సపోజ్ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది అనుకోండి, ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి. ఇందులో సపోజ్ నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ ద లాగిన్ ఉంటుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ అనే ఒక లింక్ కానీ ఒక బటన్ మీద కానీ క్లిక్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ద లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క సింపుల్ పేజ్లోనే ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఒకళ్ళు డెవలప్ చేస్తారు, లాగిన్ పేజ్ ఒకళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే, సో వీళ్ళందరూ డెవలప్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి సపోజ్ సమ్ టెస్ట్ ప్రాజెక్ట్ అనుకోండి. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు యాజ్ ఎ టీమ్ గా. డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3, డెవలపర్ 4, ఎక్సెట్రా. ఓకే, ఇలా గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ యాజ్ ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ లో ఈ టీంకి ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక రిజిస్ట్రేషన్ పేజ్ డెవలప్ చేయాలి. ఒక వెబ్సైట్ మనం లాంచ్ చేసిన చూడండి, నెంబర్ ఆఫ్ యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేస్తాం. సో ఈచ్ యాక్షన్ ఒక్కొక్క పర్సన్ అనేవాళ్ళు డెవలప్ చేస్తారు, బట్ ఇవన్నీ కూడా ఒక పేజ్ లో డెవలప్ చేయాలి. అంటే ఈ యొక్క ఇండివిజువల్ పర్సన్ డెవలప్ చేసిన పీస్ ఆఫ్ కోడ్ ని క్లబ్ చేసి ఒక కంప్లీట్ ఒక పేజ్ గా మనం డెవలప్ చేస్తాం. అంటే అందరి యొక్క ఇండివిజువల్, అంటే వీడు డెవలప్ చేసిన పీస్ ఆఫ్ కోడ్, డెవలపర్ 1 చేసింది, 2 చేసింది, 3, వీళ్ళందరూ ఈ పర్సన్ అందరూ చేసినంత కూడా మనకి క్లబ్ చేసి క్యుములేటివ్ గా మనకి యాడ్ చేస్తేనే ఒక కంప్లీట్ ఒక పేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక షేర్డ్ ప్రాజెక్ట్ మీద, ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, మనం బ్యాక్ ఎండ్ కోడ్ రాయడం, ఒక పర్టికులర్ టెక్నాలజీ యూస్ చేసి మనం కోడ్ డెవలప్ చేయడమే. ఓకే, సో వీళ్ళు డెవలప్ చేసిన కోడ్ నీకు రావాలి, నువ్వు డెవలప్ చేసిన కోడ్ వీళ్ళకి రావాలి, వీళ్ళందరూ డెవలప్ చేసిన కోడ్ వేరే వాళ్ళు తెచ్చుకోవాలి. సో ఇండివిజువల్ వీళ్ళందరూ ఇండివిజువల్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా ఒక సెంట్రల్ రిపాజిటరీలో మనం మెయింటైన్ చేయాలి. ఓకే, లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్ ఏమి ఇచ్చానంటే ఇలా ప్రాజెక్ట్ ఏంటి, కోడింగ్ వరకు అంతా వదిలేండి. సో సింపుల్ గా ఒక టీమ్ గా మీకు డివైడ్ చేసి, ఒక టీమ్ లో ఒక 10 మెంబర్స్ ని నేను యాడ్ చేసి ఒక్కొక్కరిని ఒక 10 నెంబర్స్ రాయమని చెప్పాను. 10 నెంబర్స్ రాయడం అంటే ఒక పర్సన్ 1, 2, 3, 4 ఇలా రాసే కన్నా పర్సన్ 1 అనే 1 రాస్తారు, పర్సన్ 2 అనే 2, అలా 3, 4 అప్ టు 10 నెంబర్స్ రాస్తారు. ఓకే, సో అప్పుడు ఒక్కొక్కరు ఒక నెంబర్ వేయడం వల్ల మనకి ఒక 10 నెంబర్స్ వరకు ఒక సిరీస్ అనేది డెవలప్ అయింది. ఓకే, ఇది ఒక పర్సన్ రాస్తారు, ఇది ఒకరు రాస్తారు, ఇది ఒకరు రాస్తారు, అందరూ ఒకటేసారి రాయడం వల్ల సపోజ్ ఒకటే పర్సన్ ఈ 10 నెంబర్స్ రాయాలంటే 10 సెకండ్స్ పడుతుంది అనుకో. అదే 10 నెంబర్స్ రాయడం అంటే 1 సెకండ్ లో కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే ఎట్ ఏ టైం అందరూ కూడా ఒక నెంబర్ రాస్తారు. సో నువ్వు 1 రాయి, నువ్వు 2 రాయి, నువ్వు 3 రాయి, నేను 10 రాయాలంటే ఎట్ ఏ టైం అందరూ ఒకటేసారి రాస్తారు. నేను 1 రాస్తాను, వేరే వాళ్ళు దేర్ నెంబర్స్ రాస్తారు. సో కంప్లీట్ గా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
సో ఇండివిజువల్గా రాసిన అన్ని కూడా నేను క్లబ్ చేస్తేనే ఈ 1 to 10 సిరీస్ అనేది నాకు కంప్లీట్ అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ నెంబర్స్ ప్లేస్ లో మనం ఒక పీస్ ఆఫ్ కోడ్ని యాడ్ చేసుకోం. ఓకే, ఇది ఒక పేజ్ డిజైనింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ పేజ్ డిజైన్ చేసేటప్పుడు ఈ పేజ్ డిజైనింగ్ లో నేను డివైడ్ చేసేసాను. ఓకే, ఈ ఈ యొక్క ఏరియా నువ్వు డెవలప్ చేయి, నేను ఈ డెవలప్ చేస్తాను. లైక్ రిజిస్ట్రేషన్ ఒకళ్ళు, లాగిన్ ఒకళ్ళు, తర్వాత లాగిన్ అయిన తర్వాత మన సపోజ్ ఈ కామర్స్ అప్లికేషన్ అయితే ఆ ప్రోడక్ట్ ని సెర్చ్ చేసేది ఒకళ్ళు, ప్రోడక్ట్ ని యాడ్ కార్ట్ చేస్తే కార్ట్ కి యాడ్ అయ్యేది ఒకళ్ళు, తర్వాత చెక్అవుట్ చేసేది వేరే వాళ్ళు రాస్తారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్ పర్సన్స్ డెవలప్ చేస్తారు. బట్ ఇండివిజువల్ డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా సింగిల్ ప్లేస్లోకి మనం తీసుకురావాలి. సో సింగిల్ ప్లేస్లోకి తీసుకొచ్చి దానిని ఒక ప్రాజెక్ట్గా క్యుములేటివ్గా మనకి ఇంటిగ్రేట్ చేసి మనకు ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, సో ఇలాగా మనకి బ్యాక్ టు ఎక్సెల్ షీట్ ఎగ్జాంపుల్కి వస్తే, ఒకళ్ళు చేంజ్ చేసిన చేంజెస్, ఇప్పుడు సపోజ్ ఈ రో నేను యాడ్ చేస్తే, నేను ఎవరికైతే షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను యాడ్ చేసిన రోతో పాటు వేరే వాళ్ళ డేటా కూడా నాకు కనిపిస్తుంది. ఓకే, నేను యాడ్ చేసింది కూడా వేరే వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, ద సేమ్ వే, సో ఎవరికైతే ఈ డేటా అనే షేడ్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఒక పర్సన్ 1 వాడు యాడ్ చేసిన చేంజెస్ పర్సన్ 2 చూడగలడు, పర్సన్ 2 యాడ్ చేసిన డీటెయిల్స్ పర్సన్ 1 చూడగలడు. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ డేటా, ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రిప్. అలాగే ద కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ దేర్ కోడ్, ఇట్స్ కాల్డ్ ద ప్రాజెక్ట్. ఓకే, కంప్లీట్గా మనం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. సో ఇక్కడ గిట్ ఏం చేస్తుంది అంటే, ద గిట్ ఇలా మనం ఈ షీట్ ని క్రియేట్ చేసి అందరినీ డేటా ఇందులో ఫిల్ చేయమని ఎలా అయితే మనం చెప్పామో, అలానే మీరు ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుని మీ యొక్క ప్రాజెక్ట్ యొక్క కోడ్ అంతా కూడా అందులో మనం ప్లేస్ చేసుకోమని చెప్తున్నాం. సో ఎందుకంటే గిట్ గురించి మనం సింగిల్ టర్మ్ లో చెప్పుకోవాలంటే, గిట్ ఈజ్ ఏ టూల్. ఓకే, ఓకే, ఈ గిట్ ఈజ్ ఏ టూల్. ఓకే, ఈ టూల్ ఏం చేస్తుందంటే, దిస్ ఇస్ వి కెన్, మనం సింపుల్గా ఏంటంటే వెర్షనింగ్ టూల్ అంటాం. ఓకే, ద వెర్షన్ టూల్. సో వెర్షన్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఎందుకంటే గిట్ లో ఒక రిపాజిటరీ, సపోజ్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి, లైక్ ఒక షేర్డ్ లొకేషన్ అనమాట. ఓకే, ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ రిపాజిటరీలో మనం ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేసినామో దాని యొక్క స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తారు, అంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా క్రియేట్ చేసి మనకి ఇందులో ప్లేస్ చేస్తారు ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. అంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే ఇంకా ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. మనకి ఒక HTML పేజెస్ ఇందులో రాయాలి, జావా స్క్రిప్ట్ పేజెస్ ఇందులో రాయాలి. ఓకే, CSS ఈ ఫోల్డర్లో ప్లేస్ చేయాలి. ఓకే, ఏదైనా బూట్ స్ట్రాప్ రిలేటెడ్ ఏమన్నా ఈ యొక్క దీనిలో యాడ్ చేయాలి. ఆ, లేదంటే ఫ్రంట్ ఎండ్ సంబంధించిన అంతా కూడా ఈ ఫోల్డర్లో పెట్టాలి. బ్యాక్ ఎండ్ రిలేటెడ్ అన్ని కూడా ఇందులో పెట్టాలి. డేటాబేస్ రిలేటెడ్ చేంజెస్ అని ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్, ఒక కేటగిరీ చేసేసి ఒక డైరెక్టరీస్ కింద మనకి ఇక్కడ యాడ్ చేసేస్తారు, ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఓకే, ఓకే, ఈ ప్రాజెక్ట్ లో ఆ యొక్క డెవలప్ చేసే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసేస్తాం. ఓకే, సో ఈ స్ట్రక్చర్ అన్ని కూడా ఒక సెంట్రల్ రిపాజిటరీలో మనకి మెయింటైన్ చేస్తారు. దీన్ని మనం రిపాజిటరీ, ఈ రిపాజిటరీలో మనకి ఈ ప్రాజెక్ట్ ని యాడ్ చేసి ఇస్తారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ ని యాడ్ చేసే దీన్నే మనం ఇక్కడ బ్రాంచ్ అంటాం. ఓకే, బ్రాంచ్ అంటాం. సో ఏం బ్రాంచ్ అంటే, ఇది ద ఫస్ట్ ఏదైతే మనకి క్రియేట్ చేసి ఇస్తారో ఆ ఫోల్డర్ విల్ బి ద మాస్టర్ డైరెక్టరీ. ఓకే, మాస్టర్ ఆర్ మెయిన్. ఓకే, ఈ యొక్క బ్రాంచ్ లో మనకి ఏదైతే మన మాస్టర్ బ్రాంచ్ ఉంటుందో, అల్టిమేట్ గా ఈ మాస్టర్ బ్రాంచ్ లో ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడ్ నే మనం డెవాప్స్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. మన డెవాప్స్ టూల్స్, జెన్కిన్స్ అంటాం, CI/CD పైప్ లైన్స్ అంటాం. సో అదంతా కూడా అంటే ప్రాజెక్ట్ మీకు డిప్లాయ్ అవుతుంది కదా. సమ్ టైమ్స్ మీరు చూసి ఉంటారు చాలా వెబ్సైట్స్ అనేవి డౌన్ లో ఉన్నాయి డ్యూ టు ద మెయింటెనెన్స్, డ్యూ ద డిప్లాయ్మెంట్. సో ఆ టైంలో వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు కాన్ఫిగర్ చేసిన ఒక బ్రాంచ్, మనం డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా ఈ యొక్క పర్టికులర్ బ్రాంచ్ లో పెడితే, ఈ బ్రాంచ్ నుంచి సమ్ AWS కానీ, అజూర్ కానీ, ఆర్ GCP కానీ యూజ్ చేసి ఇలా క్లౌడ్ ఆర్ CI/CD పైప్ లైన్స్ కాన్ఫిగర్ చేసి, సో దీని నుంచి కోడ్ తీసుకొచ్చి మనం ఎక్కడైతే మన యొక్క అప్లికేషన్ అనేది రన్ అవుతుందో ఆ సిస్టంలో డిప్లాయ్ చేస్తారు. ఓకే, ద డిప్లాయ్మెంట్ ఏంటి, కోడ్ బిల్డ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత చూసుకుందాం. మీకు
ఏపీఎస్ బిల్డ్ చేసేటప్పుడు మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. సో సో సింపుల్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే నార్మల్గా జరిగే ఫ్లోలో ఎప్పుడంటే మనం కంప్లీట్గా డెవలప్ చేసిన కోడ్ని మనం ఏదైతే లాజిక్ రాస్తాం ఇండివిజువల్ డెవలప్స్ అన్ని కూడా క్లబ్ చేసి ఈ బ్రాంచ్కి తీసుకొస్తాం. సో ఇండివిజువల్గా రాసినవి అన్ని కూడా ఈ బ్రాంచ్కి ఎలా వస్తాయి మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను అప్పుడే. ఓకే, గిట్ ఎలా వర్క్ అవుతుందో ఇక్కడికి ఎలా వస్తాయి చేంజెస్ అన్ని కూడా ఇండివిజువల్ కంట్రిబ్యూట్ అయినాయి ఇక్కడ ఎలా కొలాబరేట్ అయి ఉంటాయో మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏ కోడ్ అయితే ఉంటుందో ఆ కోడే తీసుకెళ్ళి ఒక పర్టికులర్ సిస్టమ్ ఆర్ సర్వర్, ఓకే, ఆ సర్వర్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్. ఈ క్లౌడ్లో ఈ కోడ్ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తారు యాజ్ ఏ సింగిల్ పేజ్. లైక్ ఏంటంటే ప్రాజెక్ట్ నందు సపోజ్ బ్యాక్ అండ్ సర్వీస్ అంటే జార్స్ కానీ వేర్స్ కానీ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తారు అన్నమాట. సో అలాగే ఎందుకంటే మనం సపోజ్ ఒక వాట్సాప్ ప్రోగ్రామ్ ఉందండి, బోత్ ఆర్ టూ డిఫరెంట్, బట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ మీ యొక్క ఫోన్లో వాట్సాప్ యూస్ చేయాలంటే మీరు వాట్సాప్ రిలేటెడ్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్గా మీకు ఒక ఐకాన్ కనిపిస్తుందండి, ఆ ఒక ఫైలే డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ ఫైల్లో మొత్తం ఒక ఫంక్షనాలిటీ దాని రిలేటెడ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా మనకి పెర్ఫామ్ చేయడానికి ఏంటంటే అందులో ఆల్రెడీ కోడ్ చేసి ఉంటారు. సో బేస్డ్ ఆన్ మన ఇన్స్ట్రక్షన్ మనం దేని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అయిన తర్వాత అదంతా అందులో ఉంటుంది మొత్తం ఆ సింపుల్ ఐకాన్లో. మీకు వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకటే ఐకాన్ కనిపిస్తుంది, అంతేగాని ఆ కోడ్ అంతా కూడా మీకు ఏం కనిపించదు, లోపల బ్యాక్గ్రౌండ్ ఏం డెవలప్ చేస్తారో అది మీకు ఏం కనిపించదు. సో అలానే ఇక్కడ ప్యాకేజింగ్ చేసి ఆ ప్యాకేజింగ్ ని ఇందులో మీకు డిప్లాయ్ చేస్తారు అనమాట. బోత్ ఆర్ టూ డిఫరెంట్, బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం మీ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీకు సింగిల్ ఫైల్ గానే డౌన్లోడ్ చేసుకుంటారు ఏదైనా సరే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే. సో అలానే సింగిల్ ఫైల్ గానే ఏ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే డిప్లాయ్మెంట్ కూడా అలానే చేస్తారు. ఓకే, దిస్ ఈస్ అల్టిమేట్ గా కోడ్ అంతా కూడా ఈ మాస్టర్ బ్రాంచ్ లో యాడ్ అవుతుంది. కమ్ బ్యాక్ టు దట్ గిట్. సో సపోజ్ ఫస్ట్ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సింపుల్ గా రిజిస్ట్రేషన్ పేజ్, ఒక వెబ్ పేజ్ లో ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఒకళ్ళు చేస్తున్నారు, లాగిన్ పేజ్ ఒకళ్ళు చేస్తున్నారు. లాగిన్ అయిన తర్వాత ద ప్రొఫైల్ అప్డేట్, ఓకే, ప్రొఫైల్ అప్డేట్ ఒకళ్ళు చేస్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను, డిఫరెంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇందులో పెట్టాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్ వన్ ఏం చేస్తాడంటే ఫస్ట్ డెవలపర్ వన్ విల్ క్రియేట్ ఏ వన్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, ద బ్రాంచ్ ఈస్ నథింగ్ బట్ దీని నుంచి ఒక డూప్లికేట్ ద క్లోన్ చేసుకున్నాం అని ప్రాసెస్. ఆ క్లోనింగ్ ప్రాసెస్ కానీ వెళ్ళి ముందుగా నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను దీని నుంచి. యాక్చువల్ ప్రాజెక్ట్ ఈ మెయిన్ బ్రాంచ్ కదా, అంటే ఒరిజినల్ కోడ్ని నేను డైరెక్ట్గా మాడిఫై చేసేయకుండా దీని నుంచి ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకుంటున్నాను నేను. దేనికి? నేను రిజిస్ట్రేషన్ పేజ్ డెవలప్ చేయడానికి. ఓకే, ద బ్రాంచ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒకటి నేను క్రియేట్ చేస్తాను యాజ్ డెవలపర్ వన్. ఓకే, ఈ బ్రాంచ్ నేను క్రియేట్ చేసుకుని లోకల్లోకి చెక్అవుట్ చేసుకుంటాం. ద చెక్అవుట్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ద సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇదంతా కూడా మనకి రిమోట్ బ్రాంచ్లో ఉంటుంది, అంటే సర్వర్లో ఉంటుంది, అంటే సెంట్రల్ రిపాజిటరీలో ఉంటుంది, అంటే అందరికీ యాక్సెసిబుల్ అయ్యేలాగా. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక గూగుల్ డ్రైవ్లో నేను ఒక ఇమేజ్ పెట్టాను, ఫొటోస్ పెట్టాను. సో అది గూగుల్ డ్రైవ్లో అంటే అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. అది ఎప్పుడైతే నేను డౌన్లోడ్ చేశానో నాకు లోకల్లోకి వస్తుంది. లోకల్ అంటే నా సిస్టంలోకి వస్తుంది. ఓకే, నా సిస్టంలోకి వస్తుంది ఆ ఫోటో. గూగుల్ డ్రైవ్లో నేను ప్లేస్ చేసిన ఫోటో ఏంటి? నేను ఫోన్లోనైనా ఏ అదర్ సిస్టమ్లో జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్తో నేను లాగిన్ అయ్యి ఆ డ్రైవ్లోకి వెళ్తే ఐ కెన్ సీ ఎనీవేర్. ఓకే, అది సెంట్రల్ రిపాజిటరీలో ఉంటుంది. ఓకే, బట్ నేను ఆ యొక్క ఫోటోని మాడిఫై చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ నేను ఆ యొక్క కోడ్ని డౌన్లోడ్ చేసుకుని, ఓకే, ఎగ్జిస్టింగ్ ఫోటోని నేనేం డిస్టర్బ్ చేయను. ఓకే, నేను ఆ ఫోటోని నేను ఒక డూప్లికేట్ కాపీ తీసుకుని ఆ డూప్లికేట్ కాపీని నేను లోకల్కి తీసుకొచ్చి ఆ లోకల్లో నేను ఆ ఫోటోని ఎడిట్ చేసుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ ద డిస్టర్బింగ్ ద యాక్చువల్ ఆర్ ఒరిజినల్ కాపీ. ఓకే, ద సేమ్ వే మనకి ప్రాజెక్ట్ లో కూడా ద బ్రాంచ్ అనేది రిమోట్ అంటే సెంట్రల్ రిపాజిటరీలో ఒక కోడ్ బ్రాంచ్ పెడతారు, ద ప్రాజెక్ట్ రిలేటెడ్ కోడ్ బ్రాంచ్ పెడతారు. దిస్ ఇస్ వి కాల్డ్ యాజ్ ఏ ద మాస్టర్ బ్రాంచ్. సో ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచి నేను ఒక ద సబ్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాను. ఈజ్ నథింగ్ బట్ ఏ డెవలప్మెంట్ బ్రాంచ్. అంటే నేను ఈ యొక్క బ్రాంచ్ లో డెవలప్మెంట్ చేస్తాను. ఏం డెవలప్ చేస్తాను? నాకు ఇచ్చిన ఈ యొక్క వర్క్ ని ఇందులో వర్క్ రిలేటెడ్ కోడ్ ని ఈ బ్రాంచ్ లో డెవలప్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు జస్ట్ ఏంటి, ఇంకా ఇది డూప్లికేట్ బ్రాంచ్ అంటే రిమోట్ లో ఉంది. రిమోట్ బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ ద సెంట్రల్ రిపాజిటరీలో ఉన్న బ్రాంచ్. లైక్ ఒక ఫోటో కాపీ నేను గూగుల్ డ్రైవ్ లోనే ఇంకో ఫోటో కాపీ చేశాను, అక్కడే వేరే ఫోటోలో క్రియేట్ చేసుకుని అందులో నేను ఇంకో కాపీ క్రియేట్ చేశాను, సెపరేట్ కాపీ ఆ డూప్లికేట్ కాపీ. ఓకే,
కాపీ క్రియేట్ చేసిన తర్వాత ఆ కాపీని సిస్టంలో తెచ్చుకుంటాను కదా, డౌన్లోడ్ చేసి. ద సేమ్ అలానే రిమోట్లో క్రియేట్ అయిన నా యొక్క డెవలప్మెంట్ బ్రాంచ్ని లోకల్ సిస్టమ్ అంటే నా ల్యాప్టాప్ ఆ సిస్టంలోకి తెచ్చుకునే ప్రాసెస్ని ద క్లోనింగ్ చేస్తాను అనమాట. ద క్లోన్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద చెక్అవుట్. కోడ్ చెక్అవుట్ ప్రాసెస్. ఈ టర్మ్స్ అని ఎందుకు చెప్తానంటే మీకు అండర్స్టాండ్ అవ్వాలి. ఈ టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద క్లోనింగ్ అండ్ చెక్అవుట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఇచ్చే యొక్క అంటే కోడ్ డెవలప్ చేయడానికి ఫస్ట్ మీకు ఇచ్చే యాక్షన్ ఏంటంటే ఒక పర్టికులర్ గిట్ యొక్క యూఆర్ఎల్ని షేర్ చేసి ఈ యొక్క బ్రాంచ్ ఈ యొక్క యూఆర్ఎల్లోకి వెళ్ళి పర్టికులర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుని కోడ్ని చెక్అవుట్ చేసుకోమని చెప్పి అప్పుడు మీకు ఆ కోడ్ అది ప్రాజెక్ట్ రిలేటెడ్ కోడ్ అప్పుడు మీ సిస్టంలోకి వస్తుంది అనమాట. ఓకే, ద ఫస్ట్ మీకు చేసి అంటే వన్స్ మీరు ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయిన తర్వాత మీకు ఇచ్చే యాక్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ ద క్లోన్ అండ్ చెక్అవుట్ చేసిన తర్వాత ఈ యొక్క రిమోట్ బ్రాంచ్లో నుంచి మీ సిస్టంలోకి వస్తుంది సేమ్ ఇదే బ్రాంచ్లో ఉన్న కోడ్ అంతా. సో దీని అప్పుడు ఈ బ్రాంచ్ లోకల్కి వచ్చింది, దీన్ని మనం లోకల్ బ్రాంచ్ అంటాం. ఓకే, ఓకే. ఇప్పుడు నాది రిమోట్ బ్రాంచ్ నుంచి దిస్ వి కాల్డ్ ఏ రిమోట్ బ్రాంచ్. ఓకే, దిస్ రిమోట్ బ్రాంచ్. ఈ రిమోట్ బ్రాంచ్ నుంచి నేను యాజ్ పార్ట్ ఆఫ్ ద క్లోన్ ఆర్ చెక్అవుట్ ప్రాసెస్ నేను ఆ డేటాని లోకల్లో తెచ్చుకున్నాను. దిస్ ఇస్ ద లోకల్ బ్రాంచ్. ఓకే, సో లోకల్లోకి నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ విజువల్ స్టూడియో కానీ జావా అయితే మనకి స్ప్రింగ్ టూల్ సూట్ కానీ ఆర్ ఎక్లిప్స్ కానీ యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ అందులోకి లోడ్ చేసుకుంటాం. ఈస్ నథింగ్ బట్ ఐడిఈస్. ఇది మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలంటే ఎడిటర్స్. ఎడిట్ చేయండి ప్రాజెక్ట్. మరి ఎడిట్ చేయడానికి ఒక టూల్ కావాలి కదా. సింపుల్గా మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్ కూడా ఫైల్ ఓపెన్ చేసి మనం చేంజెస్ చేసి బట్ ఏంటంటే మనం టెస్ట్ చేసుకోవడానికి మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి కంప్లీట్ ఒక వ్యూ మనకి కావడానికి ప్రాజెక్ట్ని రన్ చేసుకోవడానికి లోకల్లో ఈ ఐడీస్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. సో మీకు జావా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సెషన్లో ఐ మీన్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఎక్లిప్స్లోనే మనకు వర్క్ అంతా ఉంటుంది. సో అప్పుడు మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. సో మీరు ఈ ప్రాజెక్ట్ లోకల్లో తెచ్చుకున్న తర్వాత మాడిఫై చేయాలి కదా. మనం కోడ్ని మాడిఫై చేయాలంటే ఒక టూల్ కావాలి కదా. సపోజ్ మన దగ్గర నాకు మెసేజ్ చేయాలి అని ఉంటే అని ఇంటెన్షన్ ఉంటే సరిపోదు కదా. మెసేజింగ్ రిలేటెడ్ టూల్ నా దాంట్లో ఉండాలి కదా. లైక్ వాట్సాప్ ఆర్ అదర్ స్నాప్ చాట్ ఆర్ టెలిగ్రామ్ ఆర్ అట్లీస్ట్ టెక్స్ట్ మెసేజ్ యాప్ అనే సరే నా ఫోన్లో ఉండాలి కదా. అది ఓపెన్ చేస్తే నేను మెసేజ్ టైప్ చేసి పంపించగలను. అలానే నేను కోడ్ మాడిఫై చేయాలంటే నాకు ఒక టూల్ కావాలి, ఒక మీడియం కావాలి. ఒక మీడియం ఈజ్ నథింగ్ ఐడిఈస్ అంటాం మనం. సో ఐడిఈస్ మనం యూస్ చేసుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే వచ్చిందో ఆ ప్రాజెక్ట్ని లోకల్లోకి తెచ్చుకున్న తర్వాత ఈ బ్రాంచ్ని నేను ఐడిలోకి లోడ్ చేసుకుని అప్పుడు నాకు ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ నోట్ ప్యాడ్లో ఏదైతే మనం ఫైల్స్ ఓపెన్ చేసి మాడిఫై చేసి సేమ్ వే ఆ యొక్క డేటాని మనం ఇక్కడ చూసుకుని ఏదైనా కోడ్ చేంజ్ చేస్తాను, రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తాను, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను, HTML పేజ్ దాని రిలేటెడ్ CSS అండ్ జావా స్క్రిప్ట్ డిఫరెంట్ ఫైల్స్ అన్ని కూడా నేను యాడ్ చేసుకుని నేను ఈ బ్రాంచ్లో లోకల్లో నా చేంజెస్ అన్ని కూడా చేసేసుకుంటాను. ఓకే, సో లోకల్లో నా చేంజెస్ అన్ని కూడా చేసుకున్న తర్వాత ఈ నా ఎక్లిప్స్లో నేను చేంజెస్ చేశాను. ఈ చేంజెస్ అన్ని కూడా ఈ లోకల్ బ్రాంచ్లోకి పర్మనెంట్గా సేవ్ అవ్వాలంటే నేను చేసే ప్రాసెస్ ఏంటంటే కమిట్ అంటాను. సో కమిట్ చేయాలంటే ఏ కమాండ్ వాడాలి లేదంటే ఎలా క్లిక్ చేయాలి ఇవన్నీ కూడా మనకు టూల్స్ ఉన్నాయి. ఆ టూల్లో మీకు ఆప్షన్స్ వస్తాయి. సో పర్టికులర్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేస్తే ఆ టూల్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఆప్షన్ వస్తుంది అన్నమాట, కమిట్ యువర్ చేంజెస్ అని చెప్పేసి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అంటారు, నో డోంట్ వరీ అబౌట్. సో బట్ ఈ టర్మ్స్ అనేది అలవాటు చేసుకోండి. ఓకే, ఒక సెంట్రల్ రిపాజిటరీలో ఉన్న ఒక ప్రాజెక్ట్ ఒక పర్టికులర్ బ్రాంచ్ ఉంటుంది. ద మెయిన్ బ్రాంచ్ వి కాల్డ్ యాజ్ ఎ మాస్టర్. ఆ మాస్టర్ నుంచి మనం ఒక సపరేట్ డెవలప్మెంట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ డెవలప్మెంట్ బ్రాంచ్ ఇస్ నథింగ్ బట్ రిమోట్ బ్రాంచ్. మన అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్సో రిమోట్ బ్రాంచ్ బట్ మాస్టర్ బ్రాంచ్. ఈ మాస్టర్ పీస్ మనం డిస్టర్బ్ చేయకుండా ఒక డెవలప్మెంట్ బ్రాంచ్ మనం క్రియేట్ చేసుకుందాం. దిస్ ఇస్ ఇన్ రిమోట్. ఈ రిమోట్ లో నుంచి మన లోకల్ తెచ్చుకునే చెక్అవుట్ ప్రాసెస్ లో ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎ లోకల్ బ్రాంచ్, ద లోకల్ రిప్. ఈ లోకల్ రిపోలో మనం చేంజెస్ చేసి మన చేంజెస్ పర్మనెంట్ గా ఈ యొక్క రిపాజిటరీ ఈ బ్రాంచ్ లో స్టోర్ చేసే ప్రాసెస్ నే కమిట్ అంటాం. ఓకే, ద కమిట్ అంటే లోకల్ బ్రాంచ్ లో ఉంటాయి మీకు అంటే మీ సిస్టంలో వరకు చూడగలరు. ఓకే, సో ఇంకొక రిజిస్ట్రేషన్ చేశారు, లాగిన్ చేశారు, ప్రొఫైల్ చేశారు, ఇవన్నీ కలుపుతాను కదా మనకు ఒక ప్రాజెక్ట్ ఒక పేజ్ లో అన్ని యాక్షన్స్ పెర్ఫామ్ అయ్యి దాన్ని ఒక చోట కలపాలి కదా. అంటే మీ చేంజెస్ వేరే వాళ్ళు చేంజెస్ ఈ యొక్క బ్రాంచ్ లోకి వెళ్తే మాస్టర్ బ్రాంచ్ లోకి నీ చేంజెస్ ఈ బ్రాంచ్ లోకి వెళ్ళాలి. సో వేరే వాళ్ళు చేంజెస్ నేను కూడా మల్టిపుల్ చేంజెస్ అన్ని కూడా
ఒక మాస్టర్ బ్రాంచ్లోకి మనం తీసుకెళ్దాం. సో అలా తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనం చేసే ప్రాసెస్ ఏంటంటే విల్ టేక్ ఎ న్యూ థింగ్. ఓకే, సింపుల్గా మనం రిమోట్ అనుకుంటున్నాం కదా, రిమోట్ బ్రాంచ్. ఓకే, దిస్ ఈస్ రిమోట్ బ్రాంచ్ అండ్ దిస్ ఈస్ యువర్ లోకల్. లోకల్ దిస్ ఈస్ యువర్ డెవలప్మెంట్ చేంజెస్. ఓకే, ఈ డెవలప్మెంట్ చేంజెస్ ఈ లోకల్ బ్రాంచ్లోకి నేను తీసుకెళ్లే ప్రాసెస్ నేను ఏమని చెప్పాను, కమిట్ అని. కమిట్ చేస్తాను. మీ చేంజెస్ కమిట్ చేయండి అంటే ద ఫస్ట్ మన లోకల్ బ్రాంచ్లోకి వెళ్తే. ఓకే, ద సేమ్ వే ఎలా అయితే ఈ యొక్క రిమోట్ బ్రాంచ్ మీరు మాస్టర్ నుంచి ఈ యొక్క రిమోట్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తారు కదా, సపోజ్ బ్రాంచ్ 1. అలానే ఈ మాస్టర్ నుంచి ఇంకొక డెవలపర్ ఉంటారు, వేరే చేంజెస్ వాళ్ళు బ్రాంచ్ 2 క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అండ్ వేరే వాళ్ళు బ్రాంచ్ 3 క్రియేట్ చేసుకుంటారు. ఇదంతా కూడా రిమోట్లో గురించి మనం రిమోట్లో జరిగే ప్రాసెస్. సో దిస్ ఇస్ ద లోకల్. అలానే ఈ యొక్క రిమోట్ బ్రాంచ్ మీరు క్రియేట్ చేసిన B1ని లోకల్ చేసుకున్నారు. అలానే B2ని కూడా ఇంకో డెవలపర్ అనేవాడు వాడు కూడా సమ్ లోకల్లోకి ఆ చేంజ్ చేసుకుని ఆ చేంజెస్ చేసుకుంటాడు. అలానే ఇంకో బ్రాంచ్ కూడా క్రియేట్ చేసుకుని వాడు కూడా వాళ్ళ లోకల్ చేంజెస్, వాడు ఇండివిజువల్ చేంజెస్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మీ సిస్టంలో ఉన్నాయి. వీడి సిస్టంలో లాగిన్ ఉన్నాయి, వీడి సిస్టంలో ప్రొఫైల్ అప్డేట్ ఉన్నాయి, మీ సిస్టంలో రిజిస్ట్రేషన్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని మనకి క్లబ్ చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ మీ యొక్క లోకల్ బ్రాంచ్ నుంచి రిమోట్ బ్రాంచ్ కి, సో మనం గిట్లో పని చేసేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను, ఎస్, ఫస్ట్ ఒక సెంట్రల్ రిపాజిటరీ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. వి కాల్డ్ ఎన్ రిపాజిటరీ. సింపుల్ యూ కెన్ కాల్ ద రిపో. ఓకే, సో ఈ రిపాజిటరీలో ఉండే ఏంటంటే మన యాక్చువల్ ద ప్రాజెక్ట్ బ్రాంచ్. ఓకే, ఓకే, ఇట్ ఈస్ రైటింగ్ స్లో. ఓకే, ఈ ప్రాజెక్ట్ దిస్ వి కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్, ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసి ఒక సెంట్రల్ రిపాజిటరీలో ప్లేస్ చేస్తాం. లైక్ మనం చూడండి సింపుల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ట్రిప్ యొక్క ఫొటోస్ అన్ని కూడా ఈ యొక్క ఫోల్డర్లో ప్లేస్ చేయమని చెప్తాం. అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం సింపుల్గా, అందులోనే కూడా ఫొటోస్ పెడతాం. అలానే మీ కోడ్ అంతా కూడా ఈ యొక్క ఫోల్డర్లో ప్లేస్ చేయండి, ఈ యొక్క డైరెక్టరీలో సెంట్రల్ రిపాజిటరీలో పెట్టండి అనేలాగా ఒక ఫోల్డర్ ఇస్తుంది. బట్ ఇక్కడ సింగిల్ ఫోల్డర్ ఉండదు, మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుంది, అవన్నీ కూడా మీకు రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్, యాంగులర్ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన మీకు క్లారిటీ వస్తుంది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, ద ప్యాకేజింగ్, వాట్ ఆర్ ద ఫోల్డర్స్ ఇట్ విల్ గెట్ క్రియేట్, ఇవన్నీ కూడా మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ద సింపుల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ యొక్క ట్రిప్ యొక్క ఫొటోస్ అన్ని కూడా ఈ ఫోల్డర్లో పెట్టండి అని చెప్పినట్టుగా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి అన్ని కూడా అందులో మీ యొక్క డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా ఇందులో యాడ్ చేసి ఇందులో పెట్టండి అని చెప్పి ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తాం. సో దీనినే మనం ఒక మాస్టర్ బ్రాంచ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ మన మాస్టర్ బ్రాంచ్ ఇది. ఓకే, సో నేను నా లోకల్లో ఏ కోడ్ చేంజ్ చేయాలో మళ్ళీ నేను నా లోకల్ సిస్టంలోనే డెవలప్ చేయాలి. ఓకే, లైక్ సపోజ్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఫోటో ఎడిట్ చేయాలంటే ఆ ఎడిటింగ్ చేయడానికి ఫోటో సంబంధించిన ఫోటోషాప్ టూల్ అనేది నా సిస్టంలో ఉంది. తర్వాత అది డెవలప్ చేయగా వచ్చిన ఫోటోని డైరెక్ట్గా నేను సెంట్రల్ రిపాజిటరీలో పెట్టేస్తాను, లైక్ గూగుల్ డ్రైవ్లో పెట్టేస్తాను. సో దాన్ని చూడడానికి నాకు ఏ విధమైన టూల్ అవసరం లేదు. ఓకే, బట్ ఆ యొక్క ఫోటోని మాడిఫై చేయాలంటే మళ్ళీ నాకు ఒక టూల్ కావాలి, ఫోటోషాప్ కావాలి లోకల్లో. అంటే లోకల్లో తెచ్చుకొని నేను చేంజెస్ చేయగలను. బట్ అందరికీ విజిబిలిటీ ఉండాలంటే నేను సెంట్రల్ రిపాజిటరీలో ప్లేస్ చేయాలి. నా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫోటో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను అక్కడ పెట్టేస్తాను. ద సేమ్ వే నా ప్రాజెక్ట్ రిలేటెడ్ అంటే కూడా మాస్టర్ బ్రాంచ్ ఇది ఇట్లానే ఉంటుంది. ఇందులో మొత్తం అన్ని కూడా కోడింగ్ రిలేటెడ్ చేంజెస్ అన్ని కూడా అందరి చేంజెస్ కూడా ఇందులోనే నేను ప్లేస్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచే కోడ్ అనేది బిల్డ్ చేసి క్లౌడ్ ఆర్ ఎనీ సర్వర్లో డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం. ఓకే, ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచి వెళ్తుంది అనమాట. సో మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన యొక్క సిస్టంలో, అంటే మన లోకల్లో ఒక సిస్టంలో మనం డెవలప్ చేసిన చేంజెస్ అన్నింటిలో కూడా నాకు సిస్టంలో నేను డెవలప్ చేసిన చేంజెస్ అన్ని కూడా ఈ యొక్క బ్రాంచ్లోకి తీసుకెళ్ళి పెట్టడమే నా యొక్క ద మెయిన్ ఎయిమ్ అనమాట. ఏంటి, విత్ హెల్ప్ ఆఫ్ ద గిట్. గిట్ ఇక్కడే మనకి హెల్ప్ అవుతుంది. సో గిట్ వల్ల ఎందుకు మామూలుగా ఫోల్డర్ క్రియేట్ చేసి మన కోడ్ అందులో ప్లేస్ చేయొచ్చు కదా అంటే, ఆల్రెడీ మనకి
ఒక స్ప్రెడ్ షీట్, ఒక షేర్డ్ గూగుల్ షీట్ క్రియేట్ చేయడం వల్ల వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం ఆల్రెడీ కొన్ని డిస్కస్. వీఆర్ లాజింగ్ ద డేటా అండ్ హిస్టరీ ఆఫ్ ద మాడిఫైడ్ పర్సన్. ఎవరైతే మాడిఫై చేస్తాం వాళ్ళకి హిస్టరీ ఉండట్లేదు, అండ్ ఒకళ్ళు డేటాను కూడా ఓవర్ రైట్ చేసేయచ్చు, బట్ దెర్ ఇస్ నో ట్రాకింగ్ ఆన్ దట్. సో అవన్నీ ఓవర్కమ్ చేస్తూ మనకి ఈ యొక్క గిట్ టూల్ అనేది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఒక బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ నేను మాస్టర్ బ్రాంచ్, దిస్ ఇస్ కాల్డ్ ఈజ్ నథింగ్ బట్ రిమోట్ బ్రాంచ్, అంటే సెంట్రల్ రిపాజిటరీ లైక్ మన గూగుల్ డ్రైవ్ లో ఉన్నట్టు. ఓకే, ద రిమోట్ లో. ఓకే, దీన్ని నేను వితౌట్ డిస్టర్బింగ్ దిస్ మాస్టర్ బ్రాంచ్ నేను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నాను, డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, డెవలపర్ వన్ అనేవాడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు దీని నుంచి. ఓకే, మళ్ళీ దీని నుంచి డెవలపర్ 2 అనేవాడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే, డెవలపర్ 3 అనేవాడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు. డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే, దీని నుంచి బ్రాంచ్ కట్ చేసుకుని తీసుకుంటాడు. ఓకే, దీనిని మనకి లోకల్లో తీసుకురావడానికి మీకు క్లోనర్ చెక్అవుట్ ప్రాసెస్ అని చెప్పాను. ఓకే, క్లోనర్ చెక్అవుట్ ప్రాసెస్. సో ఓకే, తెచ్చుకున్న తర్వాత మనకి అప్పుడు లోకల్ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఓకే, లోకల్లోకి ఈ కోడ్ అనేది నాకు వచ్చింది. సో లోకల్లో నాకు వచ్చిన కోడ్ అనేది నేను సమ్ ఐడిఎస్ యూజ్ చేసి ఎడిటర్స్ ఎడిట్ చేసాం. మనకి సింపుల్గా మీరు ఫ్రీక్వెంట్ యూజ్ చేసే నోట్ ప్యాడ్స్ అనుకోవచ్చు, బట్ కొంచెం నాలెడ్జ్ ఉంటే మన ఐడిఎస్ ఎక్లిప్స్ కానీ, విజువల్ స్టూడియో కానీ, ఎడిట్ ప్లస్ కానీ, సో ఇలా మనకి యూజ్ చేస్తాం నార్మల్గా మనకి ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, కోడ్ రాయడానికి లోకల్లో. ఓకే, సో ఈ ఐడీస్ అన్ని కూడా ఈ లోకల్ రిపాజిటరీ నుంచి నేను ఐడిలో ఆ ఫైల్స్ అన్ని ఓపెన్ చేసి నా మాడిఫై చేసి, లేదంటే కొత్త ఫైల్స్ యాడ్ చేస్తాను, లేదంటే ఉన్న ఫైల్లో కోడ్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఈ కోడ్ నా చేంజెస్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను నా చేంజెస్ అన్ని కూడా లోకల్ బ్రాంచ్లోకి యాడ్ చేయడానికి ప్రాసెస్ ఏమని చెప్పాను, ద కమిట్ ఇస్ ద కమెంట్స్ అన్ని మీకు ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ ద వాట్ కమెంట్ యూ హ్యావ్ టు యూస్ టు కమిట్ మై చేంజెస్ ఇన్ టు ద లోకల్ బ్రాంచ్. ఓకే, అలాగే ఈ డెవలపర్ 3 అనేవాడు కూడా మనకి లోకల్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. ఈ లోకల్ నుంచి వాడు చేంజెస్ చేస్తాడు. ఓకే, ఈ చేంజెస్ చేసి ఈ చేంజెస్ చేస్తాడు. దీన్ని మనం కమిట్ అండి. ఓకే, కమిట్. సో డెవలపర్ 3 వాడు ఈ ప్రాసెస్ చేస్తాడు, డెవలపర్ 2 వాడు కూడా సేమ్ ప్రాసెస్. ఇలా దేర్ ఇండివిజువల్ ద చేంజెస్. ఈ డెవలపర్ 3 వాడు చేంజెస్, డెవలపర్ 2 వాడు చేంజెస్, ఇది డెవలపర్ 1 వాడు చేంజెస్ అని. ఓకే, ఈ చేంజెస్ అన్ని కూడా కమిట్ చేశాను. సో ఈ లోకల్లో ఉన్న చేంజెస్ మీ యొక్క రిమోట్ బ్రాంచ్లోకి వెళ్ళాలంటే ఓకే మనం చేసే ప్రాసెసే పుష్. ఓకే, ద పుష్ ఈస్ ద కమాండ్ వీ హ్యావ్ టు యూస్ టు పుష్ అవర్ చేంజెస్ లోకల్ టు రిమోట్. ఓకే, ద పుష్ అంటే వెళ్ళిపోతుందా అంటే ఎస్, టూల్లో మీకు పుష్ అనే ఆప్షన్ వస్తుంది, బట్ కమాండ్స్ గిట్ బ్యాష్ కానీ కమాండ్స్ ఉంటాయి యూజ్ చేయడానికి, అవి మీకు మళ్ళీ డీటెయిల్గా ఒక డాక్యుమెంట్ వేస్తున్న అందులో మీకు డీటెయిల్గా కమాండ్స్ అవి కనిపిస్తాయి. ఓకే, సో పుష్ అనేది చేస్తే ఈ బ్రాంచ్లోకి మీకు వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఇట్లా చేసిన తర్వాత ఈ పుష్ అయిన తర్వాత నా బ్రాంచ్ చేంజెస్ ఎక్కడి వరకు వెళ్ళినాయి, ఈ యొక్క నా ఇది నా బ్రాంచే, ఇది నా బ్రాంచ్, బోత్ ఆర్ సేమ్, బట్ దిస్ ఇస్ ద లోకల్ బ్రాంచ్, ఇస్ రిమోట్ బ్రాంచ్, దట్స్ ఇట్. ఓకే, ఇంకా ఈ ప్రాజెక్ట్కి వెళ్ళలేదు. సో ఈ పుష్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి నేను పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను. పుల్ రిక్వెస్ట్ అంటే మేజర్ నా చేంజెస్ నేను అన్ని కూడా చేంజెస్ చేశాను, టెస్ట్ చేశాను. సో నా లోకల్ రిమోట్ బ్రాంచ్లో కూడా కమిట్ చేశాను, ఇవన్నీ కూడా ద మెయిన్ బ్రాంచ్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఒక పిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. దాన్ని మనం పుల్ రిక్వెస్ట్ అంటాం. సో ఇక్కడ మనకి కోడ్ రివ్యూస్ చేసి, అంటే యాక్చువల్లీ చేంజెస్ అన్ని కూడా ఈ ప్రాజెక్ట్కి పంపించాలా లేదా అని ద సీనియర్ పర్సన్ ఏం చేస్తారంటే రివ్యూస్ చేసి, లేదు ఈ చేంజెస్ సరిగా చేయలేదు, ఈ కోడ్ కానీ ఇందులో పెడితే ఎర్రర్స్ వస్తాయి, లేదంటే యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ గైడ్ లైన్స్. Okay, your code quality is not good, or it will face some performance related issues. ఇలా some ఏదైనా issues, don't follow these rules and you have to follow these guidelines and all these things, some instructions అని ఇచ్చి మీకు చెప్తే, మళ్ళీ ఆ చేంజెస్ అన్ని కూడా మళ్ళీ మీరు లోకల్లో చేసి, మళ్ళీ ఆ చేంజెస్ ఎస్ చేశానని చెప్పి మీరు కమిట్ చేస్తే, మళ్ళీ వీళ్ళు రివ్యూ చేసి అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తే, అప్పుడు మీ చేంజెస్ అన్ని కూడా మెయిన్ బ్రాంచ్లోకి వెళ్తాయి. ఓకే, సో మీరు ఫస్ట్ మీ చేంజెస్ ఇందులో చేస్తారు కాబట్టి ఎస్ సింపుల్ ఫ్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డెవలపర్ 2 అనేవాడు సేమ్ చేయాలి. సో సేమ్ చేసేటప్పుడు వీడు ఈ డెవలపర్ 2 బ్రాంచ్ క్రియేట్ చేసేసరికి ఏమున్నాయి, మీ చేంజెస్ ఇందులో లేవు. వాటికి ఫస్ట్ మీరు బ్రాంచ్ ఇక్కడ ఈ బ్రాంచ్ క్రియేట్ చేసేసరికి ఏ చేంజెస్ ఉన్నాయో వీడి దగ్గర కూడా అవే చేంజెస్ ఉంటాయి, వీడి దగ్గర కూడా అవే చేంజెస్ ఉంటాయి. సో మీ చేంజెస్ వీడికి రావాలంటే ద ఫస్ట్
మీరు డైరెక్ట్గా ఎస్ ఈ లోకల్ చేంజెస్ కూడా నేను ఇందులోకి ఇక్కడ పుష్ చేస్తే వెళ్ళి కదా లోకల్ నుంచి రిమోట్కి, ఇక్కడ కూడా నేను పుష్ చేసేస్తాను అంటే వెళ్ళదు. ఎందుకంటే అప్పుడు అది క్లియర్గా చెప్తుంది. సో ఇందులోకి పుష్ అవ్వదు, ఎందుకంటే మీ యొక్క బ్రాంచ్ అనేది అప్ టు డేట్ లేదు అని చెప్తుంది. ఓకే, అప్డేట్లో లేదు అని చెప్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క చేంజెస్ మీకు ఇక్కడ అప్డేట్ తెచ్చుకోవడానికి మీరు యూజ్ చేసిన కమాండ్ ఏంటంటే పుల్ తెచ్చుకోవాలి చేంజెస్. అప్పుడు ఏమొస్తాయి, నేను డెవలప్ చేసిన చేంజెస్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కదా, ఈ బ్రాంచ్ నుంచి అప్పుడు మీ డెవలప్మెంట్ బ్రాంచ్ అప్ టు డేట్ అవడానికి పుల్. ఓకే, పుల్ అంటే అప్పుడు ఈ చేంజెస్ మీకు వస్తాయి. అప్పుడు మీకు ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయి. ఏంటి, మీరు డెవలపర్ 1 2 అనేవాడు డెవలప్ చేసిన చేంజెస్ ప్లస్ డెవలపర్ 1 వాడు చేసిన చేంజెస్. ఓకే, ఈ రెండు చేంజెస్ అప్పుడు మీకు వస్తాయి ఎప్పుడు పుల్ చేసినప్పుడు. అంటే ఇక్కడ ఆల్రెడీ నేను చేంజెస్ నా ఇక్కడికి వెళ్ళిపోయి అప్పుడు మీ లోపల రెండు చేంజెస్ వస్తాయి. సో అప్పుడు మళ్ళీ రెండింటిని నేను పంపించాను ఇక్కడికి, రెండింటిని మెర్జ్ చేసి పుల్ అన్నాను. మళ్ళీ అగైన్ పుల్ చేసుకున్న తర్వాత పుష్ అంటాను, అప్పుడు వర్కౌట్ చేసి పుష్ అయిన తర్వాత మళ్ళీ అఫ్ కోర్స్ ద పిఆర్ రైజ్ చేయడం, ద రివ్యూ ప్రాసెస్ అంతా కూడా ద సేమ్. ఓకే, మళ్ళీ డెవలపర్ రివార్డ్ ఇప్పుడు లాస్ట్ వాడి యొక్క చేంజెస్ డెవలప్ చేస్తాం. అప్పుడు కూడా వీడిది కూడా అప్ టు డేట్ ఉండదు. ఏ కాపీ ఉంటుంది, మనం ఈ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ బ్రాంచ్ క్రియేట్ చేసిన ఏదైతే చేంజెస్ అవే చేంజెస్ ఉంటాయి. వాడు కూడా ఈ చేంజెస్ తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరు చేంజెస్ ఇందులోకి వెళ్ళినాయి కదా, సో వాడు కూడా మళ్ళీ పుల్ చేసి చేంజెస్ తెచ్చుకుంటాడు. చేంజెస్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వాడు పుష్ అంటే అప్పుడు వాడు ఈ బ్రాంచ్లోకి వెళ్తాయి. ఈ బ్రాంచ్లో నుంచి పిఆర్ రైజ్ చేస్తే అప్పుడు ఈ బ్రాంచ్లోకి వెళ్తాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ లో సపోజ్ ఇక్కడ ఈ యొక్క మెయిన్ ప్రాజెక్ట్ లో డెవలపర్ 1 వార్డ్ చేంజెస్ ఉన్నాయి, డెవలపర్ 2 వార్డ్ చేంజెస్ ఉన్నాయి, డెవలపర్ 3 వార్డ్ చేంజెస్ ఉన్నాయి. సో ఈ చేంజెస్ లో ఏ చిన్న కోడ్ యాడ్ అయినా సరే ఎవరు యాడ్ చేశారు, ఏ కోడ్ యాడ్ చేశారో సింపుల్ గా మనకి క్రియేట్ అవుతుంది. అవే మనకి వెర్షన్స్. అదే ఈచ్ వెర్షన్. సో ఇక్కడ మీరు చేంజెస్ 1 యాడ్ చేస్తారా, సో అదొక వెర్షన్. సో ప్రతిదీ ఇంటర్నల్ గా ఒక వెర్షన్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఒక మెయిన్ బ్రాంచ్ లోకి మీరు మల్టిపుల్ డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ పుష్ చేస్తున్నారు. సో మీకు పుష్ చేసిన ఇది ఒక వెర్షన్ క్రియేట్ చేస్తుంది, వెర్షన్ 1. తర్వాత మీరు యాడ్ చేశాక అది వెర్షన్ 2, మీ చేంజెస్ యాడ్ చేస్తే వెర్షన్ 3, మీ చేంజెస్ యాడ్ చేస్తే వెర్షన్ 4. ఓకే, ఇలా ప్రతిదీ వెర్షన్ 2లో ఏ డెవలపర్ ఏ చేంజెస్ ఏ టైంలో ఏవే ఫైల్స్ లో చేంజెస్ అన్ని కూడా అందులో ట్రాకింగ్ ఉంటుంది అనమాట. సో సపోజ్ ఏదైనా ఇష్యూ వచ్చిందానికి ఇందులో ఇది ఎవరు చేంజెస్ చేశారంటే ఈజీగా నాకు ట్రాకింగ్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఈ మెయిన్ బ్రాంచ్ నుంచి ప్రాజెక్ట్ కోడ్ అనేది డిప్లాయ్ అయిపోయింది. డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఈ వెర్షన్ 2లో చేంజెస్ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది. అప్పుడు సింపుల్గా ఈ వెర్షన్ చేంజెస్ నాకు తీసేయాలనుకుంటే కూడా నేను రివర్ట్ చేసేయచ్చు. రివర్ట్ చేసేసి అప్పుడు నేను డిప్లాయ్ చేస్తాను చేంజెస్. ఓకే, మీకు అల్టిమేట్గా మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి క్యుములేటివ్గా ఒక పర్టికులర్ సెంట్రల్ రిపాజిటరీలో డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకుని మనం డెవలప్ చేస్తాము. ఓకే, డెవలప్ చేసిన ఈచ్ డెవలప్ చేంజెస్ మనకి ఇందులోకి పుష్ చేస్తూ ఉంటాం. సో మనం ఇక్కడ ఏ ఉండేది రబ్ చేసేసి బి చేసామంటే కూడా ఎవరు చేశారు ఎప్పుడు చేశారు అనేది కంప్లీట్ ట్రాకింగ్ ఉంటుంది. సో దానికి వెర్షన్స్ క్రియేట్ చేసేసుకుంటుంది లోపల. సో వెర్షన్ డిఫరెంట్ వెర్షన్స్. మనం ఒక్క చిన్న ఏ తీసేసి బి పెడితే ఇది వెర్షన్. నాకు ఏ కావాలంటే మళ్ళీ ఇది ఏ ఉన్నప్పుడు వెర్షన్ 1, ఏం తీసేసి బి ఏం చేసింది మళ్ళీ వెర్షన్ 2. లేదు నాకు బి ఏం తీసి బి యాడ్ చేయడం నాకు ఇష్యూస్ వచ్చినట్టు, ఎస్ ఐ కెన్ అగైన్ స్విచ్ టు ద వెర్షన్ 1. ఆ వెర్షన్ 1 అలా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇమేజ్, దాని సెపరేట్ ఇమేజ్. నాకు ఇది వద్దు ఇది తీసేసి నాకు ఇది కావాలనుకుంటే ఎస్ నాకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ నేను అక్కడ ఉంచుకుంటాను. అది ఇండివిజువల్గా యాక్సెస్. ఇదంతా కూడా మనకి వీ కెన్ అచీవ్ త్రూ ద గిట్ అనమాట. ఓకే, సో గిట్ అనేది ప్రతిదీ కూడా డిఫరెంట్ వెర్షన్స్ క్రియేట్ చేసుకుని మనకి కంప్లీట్గా ట్రాకింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో నార్మల్గా మనకి ఒరిజినల్ థింగ్స్ మనం డిస్టర్బ్ చేయకుండా మనం బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ద బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్న దాన్ని మనకి ఇది రిమోట్ బ్రాంచ్ అంటున్నాం. సేమ్ ఇదే బ్రాంచ్ని మనం లోకల్ తీసుకుంటున్నాం. ఓకే, దీన్ని మనం లోకల్ రిపాజిటరీ అంటున్నాం. ఓకే, తర్వాత మనం లోకల్లో ఇక్కడ మనం చేంజెస్ చేస్తున్నాం మన సిస్టంలో చేంజెస్ చేసి లోకల్ రిపాజిటరీకి పంపిస్తాం. దీన్నే మనం కమిట్ అంటున్నాం. ఓకే, కమిట్ అయిన తర్వాత మన చేంజెస్ ఇక్కడికి వెళ్ళడానికి మనం పుష్ అంటున్నాం. ఓకే, మన యొక్క ఈ యొక్క బ్రాంచ్ అనేది అప్ టు డేట్ లేకపోతే మాస్టర్ బ్రాంచ్ నుంచి మనం చేంజెస్ తెచ్చుకోవాలంటే పుల్ అంటున్నాం. అప్పుడు ఈ చేంజెస్ మన దగ్గరికి వచ్చి లేటెస్ట్ చేంజెస్ అండ్ మన చేంజెస్ రెండు క్లబ్ చేసి అప్పుడు మళ్ళీ పుష్ చేస్తాం. అప్పుడు ఇది అప్ టు డేట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ యాక్షన్స్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఇన్ ద గిట్ అన్నమాట. ఓకే, సో అలాగా మనకి ఇండివిజువల్స్ అందరూ డెవలప్ చేసిన చేంజెస్ అన్ని కూడా ఇలా మనకి క్లబ్ చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఒక సింగిల్ పేజ్ మీద మనకి డిప్లాయ్ చేస్తారు. సో హౌ ద గిట్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ద రియల్ ప్రాజెక్ట్స్.
ఓకే. సో మీరు సింపుల్గా, మీకు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే విల్ డూ వన్ థింగ్. మీరందరికీ గిట్ హబ్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. సింపుల్ రిజిస్ట్రేషన్ లాగే ఏ ఒక్క సైట్లోనైనా సరే మీరు ఈజీగా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. సింపుల్గా గిట్ హబ్ ఈస్ డిఫరెంట్. అది మీకు రేపు మళ్ళీ ఒక సెషన్లో క్లారిటీ ఇస్తాను. వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ టైమ్ డ్యూ టు దట్ రీషేరింగ్ ద థింగ్స్ అండ్ హ్యావ్ ద డేటా. ఓకే, అందరు గిట్ హబ్ ఓపెన్ చేసి మీ యొక్క ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. నా ఆల్రెడీ ప్రొఫైల్ ఉంది కూడా లాగిన్ అయిపోయింది. సో మీరు రిజిస్టర్ క్లిక్ చేయాలి. సెకండ్. ఓకే, మీరు రిజిస్టర్ అవ్వడానికి సంథింగ్ చూద్దాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ ద సైన్ అప్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈ tab లో సైన్ అప్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి ఇక్కడ. ఓకేనా, ఎంటర్ ఈమెయిల్ ఐడి అండ్ కంటిన్యూ అంటే మీకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చెప్తుంది. మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మీ యొక్క రెస్పెక్టివ్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే మీకు ఒక పేజ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ గిట్ ఐ మీన్ గిట్ హబ్ హోమ్ రిలేటెడ్ థింగ్. సో మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద వన్. ఈ స్పేసెస్ ఉన్నది కాదు, ఇక్కడ కింద నేమ్ కింద మీకు ఇక్కడ వస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ యువర్ గిట్ ఐడి. ఓకే, లైక్ యూజర్ ఐడి అనుకోవచ్చు. మీరు చెక్అవుట్ చేసుకునేటప్పుడు ఈ ఐడి యూజ్ చేసుకుంటారు లోకల్లో. లోకల్ చెక్అవుట్ ప్రాసెస్ ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు రేపు చూపిస్తాను. ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, సో బిఫోర్ దట్ ఏం చేస్తారంటే గిట్ హబ్ ఓపెన్ చేసుకుని మీరు ఒక మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఓకే, దట్స్ ద సింపుల్ ప్రాసెస్. ఓకే, మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు రిపాజిటరీ క్రియేట్ చేయడం అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సింపుల్గా రిపాజిటరీ క్రియేట్ చేసుకుని మీకు ఎవరు షేర్ చేయాలంటే షేర్ చేసుకుంది. రిపాజిటరీ నేమ్ ఇస్తే ద టెస్ట్ రిపోర్ట్, ద పబ్లిక్ రిపాజిటరీ. దిస్ ఈస్ యువర్ ఇంట్రడక్షన్ అబౌట్ దట్ క్రియేట్ రిపాజిటరీ. ఓకే, సో మీకు ఇప్పుడు యూఆర్ఎల్ ఇచ్చానంటే గిట్ లో ఉన్నప్పుడు మీరు ఇది ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ ప్రొఫైల్ కదా, మీరు ఇందులో ఏ ఫైల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో లైక్ మీరు గూగుల్ డ్రైవ్ లో ఫోల్డర్లో ఫోటోస్ ఎలా యాడ్ చేసుకుంటారో సేమ్ అలానే. లైక్ మీరు ఇక్కడ యాడ్ ఫైల్స్ ఉన్నాయి, యాడ్ ఫైల్స్ క్రియేట్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ ఆర్ అప్లోడ్ ఫైల్స్. అప్లోడ్ ఫైల్లోకి వెళ్తే మీకు లోకల్లో మీరు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూస్ ఫైల్ క్లిక్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ మీరు ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లైక్ అప్లోడ్ చేస్తున్న ప్రాసెస్. సో అప్పుడు మీరు యూఆర్ఎల్ ఎవరికైతే షేర్ చేసుకుంటారో ఆ షేర్ చేసుకున్న వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. సో యాక్సెస్ చేసుకుని ఆ పర్టికులర్ రిపాజిటరీలో వాళ్ళకి చేంజెస్ అనేది ప్లేస్ చేస్తుంటారు. ఒకసారి సమ్ ఎగ్జాంపుల్గా మీకు ఈ యూఆర్ఎల్ అనేది ఇస్తున్నాను. జస్ట్ గో త్రూ దిస్. ఓకే, జస్ట్ మీకు ఇది యాక్సెస్ అవుతుంది. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే విల్ గెట్ యాక్సెస్ మై రిపాజిటరీ, టెస్ట్ రిపాజిటరీ. ఓకే, ఇందులో మీ ఫైల్స్ అని కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మీరు డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా మీకు ఇండివిజువల్గా బ్రాంచెస్ క్రియేట్ చేసి ఇస్తాను ఇండివిజువల్ నేమ్తో. అందులో మీ యొక్క చేంజెస్ డిప్లో చేస్తే ఐ విల్ రివ్యూ అనమాట. దిస్ ఇస్ ఫర్దర్లీ వీఆర్ ఫాలోయింగ్ ద గిట్ డైలీ. లేదు మీరు ఆ, తీసుకుని వదిలేస్తానంటే కుదరదు. డైలీ మీరు గిట్ యూస్ చేస్తారు. మీ చేంజెస్ అన్ని కూడా మీకు ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ ఇచ్చి కంప్లీట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని గిట్లోనే మీకు పుష్ చేయమని చెప్తాను. ఓకే, ఈ గిట్లోనే నేను రివ్యూ చేస్తాను. మీరు చేంజ్ చేసిన ఎగ్జాంపుల్స్ కానీ టాస్క్లు కానీ అసైన్మెంట్స్ కానీ అన్ని కూడా నేను గిట్లోనే చూస్తాను. సో అందరు గిట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మీకు రిఫరెన్స్ ఇస్ నాట్ ఎన్ ఐ మీన్ టఫ్ జాబ్, వెరీ సింపుల్. బట్ ఫర్ ద రిఫరెన్స్ ఐ విల్ షేర్ యూ ద డాక్యుమెంట్ ఆల్సో in the end of the day or tomorrow in first hours based on my free time.
Okay, definitely share you the document. And comments also present మీరు యూస్ చేయరు కానీ బట్ కమెంట్స్ అయిన ఇస్తాను, బట్ ద రిఫరెన్స్ మీరు ఉంచుకోండి. అండ్ మీకు కంప్యూటర్ బేసిక్ సెషన్లో కూడా మీకు మన వెబ్సైట్లో ఉన్నాయి క్లియర్గా, అవి మీకు విల్ షేర్ యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకి బేసిక్స్ అన్ని కూడా మనకి మన వెబ్సైట్లో ట్యూటోరియల్ ఉంది, కోడ్ బిగిన్ వెబ్సైట్లో. దాంట్లో వెళ్తే మీకు బేసిక్ సెషన్ ఏదైతే అయిందో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఓకేనా? ద బ్రష్ అప్ యువర్ ద కంప్యూటర్ బేసిక్స్. సంబడి సపోజ్ ఇందులో బ్రౌజర్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. కంట్రోల్ ఎన్ అంటే న్యూ ట్యాబ్ వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అంటే కంప్లీట్ న్యూ బ్రౌజర్ వస్తుంది. ఇలా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. కంట్రోల్ ఎన్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, కంట్రోల్ టీ అండ్ కంట్రోల్ షిఫ్ట్ అంటే కాంపిటేటివ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఇలా కొన్ని షార్ట్ కట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, కాపీ చేయడం, పేస్ట్ చేయడం, స్క్రీన్ షాట్స్ తీయడం, ఐ మీన్ స్నిప్పింగ్ టూల్ గురించి, అండ్ అదర్ అసలు నెట్వర్క్ కనెక్టెడ్ అలా నెట్వర్క్ ఇష్యూస్ నుంచి నెట్వర్క్ చేంజ్ చేయడం ఎలాగా, పాస్వర్డ్స్ రిలేటెడ్ ఎలా, ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ ప్లేస్ చేయడం ఎలాగా, ఇవన్నీ కూడా మనకి బేసిక్స్లో కవర్ చేస్తాం. ఒకసారి మీరు బ్రష్ అప్ చేసుకోండి అవన్నీ కూడా. ఓకేనా? అండ్ గిట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఎవరైనా ఏమైనా ఇష్యూ వస్తే నీకు రేపు సెషన్లో మీకు అన్ని కూడా రిజాల్వ్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఎవ్రీ వన్ క్లియర్ అబౌట్ ద గిట్. గిట్ అనేది ఒక రియల్ ప్రాజెక్ట్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నది ఒక బ్రీఫ్ ఐడియా. 100% ఇమీడియట్గా ఏమి వచ్చేది, కొంచెం కన్ఫ్యూజెస్ ఉంటాయి, కొంచెం అర్థం కాదు, బిగినింగ్లో ఉన్నారు కాబట్టి. మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసినప్పుడు గిట్ హబ్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు కదా, మీరు ప్రాక్టికల్గా చూస్తారు, మీకు చూపిస్తాను ఒక రిపాజిటరీ ఎలా క్రియేట్ చేస్తారు, దాని నుంచి బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తారు, దాన్ని మనకి వేరే వాళ్ళ చేంజెస్ మీరు ఎలా తెచ్చుకుంటారు, మీ చేంజెస్ వేరే వాళ్ళకి ఎలా వెళ్తాయి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను రేపు సెషన్లో. మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పటికి కూడా 100% ఏమొచ్చింది, మీరు డైలీ మీరు ఈ 45 days మీరు చేసిన చేంజెస్ పుష్ చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు మీకు అలవాటు అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు విల్ గెట్ ద బెటర్ ఐడియా. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే నేను టెన్షన్ పడకండి, నేను హర్రీ బరీ ఫీల్ అవ్వకండి. ఓకే, మెల్లగా మనం నేర్చుకుందాం. ఎక్కువ ఎందుకంటే మన బిగినింగ్లో నేర్చుకునే సెషన్లో ఉన్నప్పుడు అసలు మీరు కన్ఫ్యూజ్ పడకూడదు. ఓకే, సింపుల్గా మీకు ఎంత అర్థమైందో అంత అండర్స్టాండ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఒక బుక్లో కానీ లేదంటే సిస్టంలో ఒక నోట్ ప్యాడ్లో కానీ మీరు రాసుకోండి, తర్వాత మీరు మర్చిపోతారు. ఆ డౌట్స్ వచ్చినప్పుడు మీరు రాసుకోండి, నెక్స్ట్ సెషన్లో మీరు అడగండి. అడిగినప్పుడు నేను మీకు అది క్లారిఫై చేస్తాను. ఓకే, సో అది క్లారిఫై చేసినప్పుడు ఏదైతే క్లారిఫై చేసిన అది కూడా మీరు నోట్ ప్యాడ్లో కానీ బుక్లో కానీ రాసుకోండి, ఎందుకంటే ఫర్దర్ రిఫరెన్స్ కింద ఉంటుంది. ఎస్, మనకి ప్రాబ్లం వచ్చింది కదా, లేదా ఈ డౌట్ వచ్చింది కదా, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకున్నారు, దాని రిఫరెన్స్ కూడా మీకు ఉంటుంది. ఓకే, ప్రతిదీ ట్రాకింగ్లో మెయింటైన్ చేసుకోండి. మీరు ఒక 45 days ఈ సెషన్లో ప్రతి సెషన్ మీరు ఏమేమి నేర్చుకున్నారో ఒక షీట్ మెయింటైన్ చేసుకోండి, లేదంటే ఒక డేటా ఒక ఫైల్ మెయింటైన్ చేసుకుని, లేదంటే ఒక డాక్యుమెంట్ మెయింటైన్ చేసుకుని అందులో డే బై డే యాక్టివిటీస్ ఏం నేర్చుకున్నారు అనేది క్లియర్గా మీకు మెయింటైన్ చేసుకోండి, సో దట్ విల్ గెట్ అండర్స్టాండ్. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, సినిమా అంతా సినిమా చూసినప్పుడు బాగానే ఉంటుంది. ఓకే, సో తర్వాత మే గెట్ ఫార్వర్డ్. సో మీరు ఇలా డీటెయిల్గా మెయింటైన్ చేసినప్పుడు మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఓకే, స్టాప్ షేరింగ్ మై స్క్రీన్. ద సమ్మన్ రైజ్ దేర్ హ్యాండ్, శ్రవణ్. ఎస్. గుడ్ ఈవినింగ్ సార్. ఏ వెరీ గుడ్ ఈవినింగ్ శ్రవణ్. సార్ ఒకసారి ఇందాక రిఫరెన్స్ కోసం ఒకసారి మీరు ఇందాక గిట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఒకసారి ఆ మైండ్ మ్యాప్ ఓపెన్ చేయండి సార్. సార్ అది దాంట్లో మీరు ఇప్పుడు డెవలపర్ వన్ ని చేంజెస్ చేశాక పిఆర్ రిక్వెస్ట్ పెడతారన్నారు కదా సార్. ఎస్ ఎస్. పిఆర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు డెవలపర్ టూకిను ఇంకా డెవలపర్ అదర్ డెవలపర్స్కి అది ఎట్లా తెలుస్తుంది సార్? అంటే మీరు ఆల్రెడీ కోడ్ అప్డేట్ చేసి ఉంటారు, అప్డేటెడ్ కోడ్ వాళ్ళ దగ్గర అప్డేట్ ఉంటుంది కదా. చేస్తుంటారు. మీరు అందులోకి చేంజెస్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు కదా, అప్పుడు అది ఎలో చేయదు అనమాట. ఎందుకంటే యువర్ బ్రాంచ్ ఇస్ నాట్ అప్ టు డేట్ అని చూపిస్తుంది అక్కడ. అదే చెప్పాను అనమాట. అదే అప్ తెలియదు టు అప్పుడు డేట్ అని మీరు చూపిస్తుంది మీరు కదా. చేంజెస్ ఇందులోకి పుష్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట, లోకల్లో తెలియదు. సో నేను అయితే ఏం చెప్తానంటే అయితే రిమోట్ బ్రాంచ్లో చేంజెస్ యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఆ చేంజెస్ D2కి D3కి అప్డేట్ అవుతాయా? ఎస్, ఫస్ట్ నా యొక్క డెవలపర్ వన్ అనే చేంజెస్ వాడు మెయిన్ బ్రాంచ్ లోకి చేంజెస్ ప్లేస్ చేసేసాడు కదా. ఆ, సో నేనేం చెప్తానంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు యొక్క లోకల్ బ్రాంచ్ లో అప్ టు డేట్ లేకపోతే ఈ మెయిన్ బ్రాంచ్ లోకి కోడ్ పుష్ చేసేటప్పుడు ఆ యొక్క రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీ బ్రాంచ్ అప్ టు డేట్ లేదు, నేను ఇంకా మీకన్నా అప్ టు డేట్ లో ఉన్నాను, సమ్ ఆఫ్ ద అప్డేట్స్ యువర్ నాట్ అప్డేటెడ్ అని చెప్పి మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే. అప్పుడు అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీరు మీ చేంజెస్ ఈ మెయిన్ బ్రాంచ్ లోకి పుష్ చేసేటప్పుడు ఇందులో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో ముందుగా తెచ్చేసుకుంటారు. దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ద పుల్ ఆర్ రీబేస్ అంటాం. అంటే సింక్ చేయడం చేంజెస్ మీ యొక్క బ్రాంచ్ ని. ఎందుకంటే మీరు ఎప్పుడో తెచ్చుకుని ఉంటారు, ఎప్పుడో మీరు ఇప్పుడు ఈ డే 1లో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నారు మెయిన్ బ్రాంచ్ మీద నుంచి. ఓకే,
సో ఓకే. మీరు 1 వీక్ తర్వాత పుష్ చేస్తారు మీ చేంజెస్. ఈ 1 వీక్ లో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐ మీన్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు, వాళ్ళ చేంజెస్ వాళ్ళు పుష్ చేసేస్తుంటారు. 1 వీక్ తర్వాత మీరు మీ చేంజెస్ ఇందులో పుష్ చేయడం ట్రై చేస్తారు. సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ పుష్ చేయడం ట్రై చేసినప్పుడు మెయిన్ బ్రాంచ్ మీ చేంజెస్ వెళ్ళాలంటే అక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. టు అవును. అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ బిఫోర్ పుషింగ్ యువర్ చేంజెస్ ఇన్ టు ద మెయిన్ బ్రాంచ్, ముందుగానే మీకు ఏం చెప్తున్నాను, అది మీకు తెలియదు ఈ చేంజెస్ ఉన్నాయని. ఎప్పుడు ట్రై చేస్తాను మీ చేంజెస్ ఇందులో పుష్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది. అప్ టు డేట్ ఉంటే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అప్ టు డేట్ లేకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ ఏం చెప్తున్నానంటే, మీ యొక్క చేంజెస్ అప్ టు డేట్ ఉంచాలంటే మీరు మీ చేంజెస్ ఏ బ్రాంచ్ లోకి అయితే మీరు పుష్ చేయాలనుకుంటున్నారో దాని నుంచి ఫస్ట్ పుల్ చేసుకుంటే అందులోని చేంజెస్ అప్ టు డేట్ అన్నీ వస్తాయి. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి D2 నేను D1 చేంజెస్ చేశాను కదా, పుల్ అవును. అన్నప్పుడు డెవలపర్ 1 చేంజెస్ అలాగే మీ చేంజెస్ ఆ రెండు కలిపి అప్పుడు మళ్ళీ పుష్ అవుతాయి అన్నమాట అందులో. ఓకే. సార్ అయితే ఇప్పుడు D1 చేంజెస్ చేసిన తర్వాతే D2 ఆర్ D3 అది తీసుకోగలదు. చేస్తే ఉంటే చేసేక తర్వాత అలా తంబ్ రూల్ ఏం లేదు. ఇక్కడ ఓకే. నేను ఫస్ట్ నేను డెవలపర్ 2 అనేవాడు పుష్ చేశాడు అనుకో, అంటే ఇక్కడ అల్టిమేట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ద కాన్సెప్ట్. అదే ఇక్కడ సార్, అదే. డెవలపర్ 1 చేస్తాడు 2 చేస్తాడు అనే కాన్సెప్ట్ కాదు. మీరు ఒక కంటెంట్ అనేది ఒక ఫోల్డర్ లోకి ప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఆ కంటెంట్ లో ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక ఫోల్డర్ లో ఒక ఫైల్ క్రియేట్ చేశారన్నమాట. ఫైల్ 1 అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఓకే. ఓ- ఈ ఓకే. ఫైల్ 1 అనేది నా లోకల్లో ఉంది. ఈ ఫైల్ 1 అనేది నా లోకల్లో ఉంది. ఈ ఫైల్లో నేను ఈ ఫైల్లో ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి. ఓకే. నేను తెచ్చుకున్నప్పుడు ఈ 2 లైన్స్ నాకు వచ్చినాయి. నేను 3, 4 అనే లైన్స్ యాడ్ చేశాను 1, 2కి. వీడు వచ్చేసి 5, 6 అనే లైన్స్ యాడ్ చేశారు. ఓకే. ఇక్కడ ఓకే. 1, 2 అనే ఉన్నాయి. ఓకే. ఓకే. ఇక్కడ ఈ ఫైల్ని డైరెక్ట్గా ఇందులోకి ప్లేస్ చేశాను, కాపీ పేస్ట్ చేశాను, ఏమవుతుంది జనరల్గా ఓవర్ రైడ్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ నేమ్ కాబట్టి ఫైల్ 1. ఎప్పుడైనా మీరు విండోస్లో ఒక డైరెక్టరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్ 1లో, ఓకే, ఫోల్డర్ 1 డైరెక్టరీ 1లో ఒక ఫైల్ 1 అనేది క్రియేట్ చేశారు. ఈ ఓకే. ఫైల్ 1 అనే నేమ్ ఇంకో ఫైల్ మీరు ఇందులో పేస్ట్ చేయడానికి చూడండి. అట్లీస్ట్ ఇట్ విల్ క్రియేట్ ద కాపీ ఆర్ ఇట్ విల్ ఆస్క్ విత్ దిస్ నేమ్ ద ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, అలౌ మీ టు ఓవర్ రైడ్ అని అడుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు బాగానే వర్క్ అవుతుంది. ఏంటి, ఈ 1, 2, 3, 4 చేంజెస్ నేను ఓవర్ రైడ్ చేసాను. ఎస్, ఆఫ్ లో గురించి మాట్లాడుకుంటే ఏమవుతుంది, 1, 2, 3, 4 వరకు వెళ్ళిపోతాయి. తర్వాత వీడ్ పేస్ట్ చేస్తారు అదే ఫైల్, అప్పుడు ఏమవుతుంది ఓవర్ రైడ్. అక్కడ నీకు ఏంటి, ఇది ఓవర్ రైడ్ అయినప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి ఇందులో. తర్వాత ఈ ఫైల్ ఓవర్ రైడ్ ఏమవుతాయి, 1, 2, 6, 5 ఉంటాయి. డిస్కౌంట్. ఎస్ సార్. ఈ చేంజెస్ లాస్ అయిపోతుందండి. ఓకే. సో నార్మల్ గా చేసేస్తే అక్కడ మనకి ప్రాబ్లమ్ వస్తుంది. అందుకే గిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనమాట. గిట్ ఏం చేస్తుందంటే, ఇలా నువ్వు ఫైల్ ఇందులో ప్లేస్ చేసేటప్పుడు బాబు నీది అప్ టు డేట్ లేదు, ఓల్డ్ ఫైల్ ఉంది, నువ్వు బ్రాంచ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఉన్న ఫైలు, దాని తర్వాత ఆ ఫైల్ అప్డేట్ అయింది బై సమ్ వన్ ఎల్స్. సో నువ్వు ఫస్ట్ ఆ పుల్ తెచ్చుకో చేంజెస్ అంటే, అప్పుడు నీకు అప్పుడు 6, 5 ఉన్నాయి కదా, అప్పుడు నీకు 1, 2 ఎలాగో ఉన్నాయి. సో దీని తర్వాత నీది 3, 4 కూడా యాడ్ అవుతాయి. అప్పుడు ఈ ఫైల్ మొత్తం ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట తర్వాత. అప్పుడు ఓవర్ రైడ్ అయినా నో ఇష్యూ, ఎందుకంటే ఇక్కడ ఈ చేంజెస్ ఉన్నాయి, ఈ వీడ్ చేసే చేంజెస్ నీ దగ్గర ఉన్నాయి, నీ చేంజెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇందులో తెచ్చుకున్న చేంజెస్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాయి. ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 థింగ్స్, ద న్యూ ఫైల్ విల్ బి అప్డేటెడ్ విత్ ద న్యూ వెర్షన్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. అర్థమైందా? లేదు ఓకే. నువ్వు ఇక్కడ పుల్ తెచ్చుకోలేకపోతే ఏమవుతున్నాయి, ఈ లాసింగ్ ఈజ్ డేటా రైట్. సో ఇవన్నీ కూడా గిట్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. లాస్ అయిపోదు, లాస్ అయిపోకుండా చెప్తుంది అనమాట, బాబు నువ్వు డైరెక్ట్ గా ఫైల్ ఇందులో ప్లేస్ చేసేస్తే దిస్ 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 డేటా విల్ లాస్ అంటే ఈజ్ నథింగ్ బట్ నీ ఫైల్ అప్ టు డేట్ లేదు. ఫస్ట్ నువ్వు ఇందులో అప్డేటెడ్ చేసి నీ లోకల్లోకి తెచ్చుకున్నప్పుడు నువ్వు ఇందులో ప్లేస్ చేసుకో అని చెప్తున్నాను. గిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అది ఎలా చేయదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్. థ్యాంక్ యూ.